నమస్కారం అండి. నమస్కారం. మీరు? నేను వాసురావు ఫ్రెండ్ని. నా పేరు ప్రభాకర్. కార్ల్ మార్క్స్. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మీరు మమ్మల్ని చూసే అవకాశమే లేదు. మేము వాసురావు స్కూల్ ఫ్రెండ్స్. వచ్చే 3వ తారీఖు స్కూల్ అలుమ్నే జరుగుతోంది. దానికి వాసురావుని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు. సరే, ఈ అడ్రస్ మీకెలా తెలిసింది? అశోక్ ఇచ్చాడు. కొంచెం హైట్గా లావుగా ఉంటాడే. అశోక్. సరే, లోపలికి రండి. రండి, కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా? ఏమవుతండి, నాకు ఒక గ్లాస్ నీళ్లు. వాసురావు ఎప్పుడు వస్తారండి? ఆయన ఇక్కడికి రారండి. మాకు డివోర్స్ అయ్యి 2 years అయింది. ఇదిగోండి. మీ అబ్బాయి ఎలా చనిపోయాడు? మేడ మీద హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు ట్యాంక్ మూత తెరిచి లోపల దాక్కున్నాడు. మూత మూసుకుపోయింది. నేను నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోలేదని వాసు నాకు దూరం అయిపోయాడు. నేనే నా వినయ్ని చంపేశానని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండాల్సిన ఫోటోని ఎందుకని కింద పెట్టారు? అది నేను పెట్టలేదండి, వాసునే పెట్టాడు. ఏంటి, ఎప్పుడొచ్చాడు? 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. వినయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఈ పువ్వులు కూడా తనే తీసుకొచ్చాడు. వాసు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? గీతం యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్గా ఉండేవాడు. ఆ తర్వాత రిజైన్ చేశాడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలియదు. వాసురావు ఇప్పుడు ఎక్కడున్నాడు? గాజువాకలో ఏదో నందిని అపార్ట్మెంట్స్ అని చెప్పాడు. ఓ గ్లాస్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. రే, ఏం చేస్తారా రా? రే, ఒకడు మెల్లగా రా. మామయ్య, ఆయన చూస్తే తెలియట్లా, ఆయన పెద్ద పోలీస్ మామయ్య. పోలీసా? అవును. అయ్యయ్యో, నా టైం చాలా బ్యాడ్గా ఉందిరా. రేపు ఉదయం తిరుపతికి వెళ్ళి ముందు గుండు కొట్టించుకుంటేనే అంతా వర్కౌట్ అవుతుంది. ఏ పిల్లలు, మీరు ఇక్కడే ఉండనమ్మా. మావయ్య మళ్ళీ ఇస్త్రీ బండి పెట్టుకుని మీకు ముద్దెడతానరా. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానరా. ఆ పోలీసులు చూస్తే మావయ్య చాలా మంచోడని చెప్పండి రా. తప్పకుండా చెప్తాను మామయ్య. థ్యాంక్స్ రా. Ma'am, I'll need 4 passport size photos and copies of your Aadhaar card and your PAN card. Okay. How much I have to pay? Advance is 15,400. Balance you can pay later. Sure. మేడం, సోఫా వచ్చింది. Thank you, ma'am. Okay. సారీ సార్, వీఆర్ క్లోజ్ ఫర్ టుడే. నేను ఫిలప్ చేయడం పూర్తి కాలేదుగా. లేదు సార్, విల్ కాల్ యూ. ఎందుకని? నాకేం అర్థం కావడం లేదు. లీవ్ నౌ. ఏంటి అన్యాయం? నాకు కారణం చెప్పండి. నేను ఫిలప్ చేయకుండా వెళ్ళను. హే, హూ ఆర్ యు? వాట్ ఈస్ దిస్? హే, ఏంటి ప్రాజెక్ట్?
ఎంత వాల్యూ? 30 crores. డన్. అది వెళ్దామా? నువ్వు వాసురావు ఇంటికి వెళ్ళు, నాకు గాంధీనగర్లో పని ఉంది. అదేంటి ఇద్దరం వెళ్దాం అనుకున్నాగా? చెప్పేది విను, పద. ఏంటి? నాకు ఉద్యోగం కావాలి. ఏంటి కొట్టేసి ఉద్యోగమా? బయట దొంగతనం చేసిన చాలదని ఇప్పుడు ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నావా? మనం ఒక నిమిషం బయట ఉండు. ఏయ్, అది నన్నెందుకు బయటికి తోసి తలిపేశాడు? వీడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏం అర్థం కావట్లేదు. ఆ? అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? దూరంగా ఉండు. ఏం చేస్తున్నాడు వీడు? అది అద్వైత భూషణ్. సార్ ఎవరింటికి వెళ్తున్నారు సార్? వాసురావు ఇంటికి. మేడం ఒక్క నిమిషం. ఈ ఇంట్లో వాసురావు అని తెలీదండి, 2-3 రోజులుగా ఇల్లు తాళం వేసే ఉంది. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా? ఏదో స్టాక్ బ్రోకర్ అని మా హస్బెండ్ చెప్పారు, అంతకన్నా నాకేం తెలీదు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. సార్ ఒకడు వాసురావు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసిపోతున్నాడా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వాడిని ఫాలో చేయి, అలాగా సార్. వాడిని పట్టుకో. సరే సార్. అది వాసురావు ఇంటికి వెళ్ళాను, ఇల్లు లాక్ చేసింది. పక్కింటి ఆవిడని అడిగాను, ఆవిడకి ఏం తెలియలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పేది విను. ఇప్పుడు నిన్ను ఓ 4 ఫాలో అవుతున్నారు. నన్నెందుకు? మనం వెంటనే వెనక్కి చూడుకు, నేను చెప్పేటట్టు చెయ్యి. రేయ్ ఎవరా నువ్వు? ఆడింటికి ఎందుకు వచ్చావు? రే నోట్లో ఏమట్టుకున్నారా? అడుగుతున్నాడుగా. రేయ్ ఎవడ చూడరా?
ఎవరు పంపించారా? సార్ మాకేం తెలియదు సార్. కమలకర్ గడ 5,000 ఇస్తానని తీసుకొచ్చాడు సార్. నాకు ఇంకేం తెలియదు సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు సార్, ఎగ్గొట్టేశారు సార్. ఏ ఏరియారా? వాల్టేర్ సార్. కమలాకర్ పూర్ణ మార్కెట్ సార్.